టీడీపీలో సీట్ల గోల మొదలైపోయింది. సిట్టింగ్లకు టికెట్లు కన్ఫర్మ్ అని మాట ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇద్దరి విషయంలో ఈ హామీ అమలు సంక్లిష్టంగా మారుతోంది. వారిద్దరికీ చోటు కల్పించాలంటే మరొకరు ఎర్త్ పెట్టక తప్పని పరిస్థితి ఎదురవుతున్నట్టు సమాచారం. దీంతో ఎవరి గొంతు మీద కత్తి వేలాడుతోందనే చర్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు కేటాయిస్తామన్న చంద్రబాబు హామీతో అందరూ వారి వారి సీట్లలో తిరిగి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ రాజమండ్రి రూరల్ నుంచి గెలుపొందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, విశాఖ నార్త్ సెగ్మెంట్ నుంచి గెలిచిన గంటా శ్రీనివాస సీట్లకు కూడా గ్యారంటీ లేకుండా పోయిందే. వారికి ఆ స్థానాలే ఇస్తారా లేక వేరే స్థానాలు కేటాయిస్తారా, అసలు టికెట్టే లేకుండా పోతుందా అనే చర్చ ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో నడుస్తోంది. దీంతో వారి సీట్ల కేటాయింపుపై పార్టీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. రాజమండ్రి రూరల్ స్థానాన్ని జనసేన ఆశించడమే కాకుండా అక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో కందుల దుర్గేష్ పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. దీంతో గోరంట్ల శిబిరం డీలా పడిందే. దీనిపై వీలైనంత త్వరగా క్లారిటీ తీసుకోవాలని కోరుతున్నారు గోరంట్ల. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచే పోటీ చేస్తారని ధీమాగా చెప్తున్నా పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఆందోళన ఆయన్ను వదలడం లేదు. దీంతో గోరంట్లకు సీటు ఉంటుందా లేక ఫట్టుమంటుందా అనే చర్చ జరుగుతోంది. గోరంట్లను రాజమండ్రి సిటీకి మారిస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన కూడా చేస్తుందట టీడీపీ అధిష్టానం. ఎందుకంటే 2014 ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో రూరల్కు మారారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో బుచ్చయ్యను తిరిగి రాజమండ్రి సిటీకి మార్చాలి అనే ఆలోచన కూడా ఉందట. ఇదే జరిగితే రాజమండ్రి సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి కుటుంబానికి టికెట్ ఎగిరిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ కాకుండా ఆమె భర్త ఆదిరెడ్డి వాసు పోటీకి దిగబోతున్నారు. ఇలాగూ సిట్టింగ్ ఎమ్మెల్యే భవానీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానాన్ని గోరంట్లతో భర్తీ చేసి ఆదిరెడ్డి కుటుంబానికి ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వొచ్చనే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. పైగా ఆదిరెడ్డి వాసు పోటీ చేస్తే సిటీ సీటును నిలబెట్టుకోవడం కష్టంగా కనిపిస్తుండటంతో బుచ్చయ్యే బెస్ట్ అనే ఆలోచనలో ఉంది టీడీపీ హైకమాండ్.